కాబట్టి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభు మనతో చెప్పిన మాటలు మనము చక్కగా వినాలి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు రెండు చేతులతో ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మీ ఇంటున్న మీరందరూ ఒక్కసారి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? హింసింపబడాలి. దేనికి హింసింపబడాలి? నీతి కోసం. వింటున్నారా? నీతి కోసం నువ్వు హింసింపబడాలి. కొందరు భార్యలు భర్తల ద్వారా హింసింపబడతా ఉంటారు. ఆ హింసింపబడినప్పుడు ఆ భార్య నీతి కోసమే ఆయనతో హింసింపబడుతుంటే ఆమెకి దేవుడు పరలోకాన్ని ప్రసాదిస్తాడు. కొందరు హింసింపబడతా ఉంటారు. ఎందుకు హింసింపబడతా ఉంటారు? వాళ్ళు అవినీతి కొరకు హింసింపబడతా ఉంటారు. చేయరాని పనులు చేసి నేరస్తులై హింసింపబడతా ఉంటారు. కొందరు దొంగతనం చేసి హింసింపబడతా ఉంటారు. కొందరు అన్యాయం చేసి హింసింపబడతా ఉంటారు. మరి కొందరు చేయరాని పనులు చేసి వాళ్ళు హింసింపబడతా ఉంటారు. దానివల్ల వాళ్ళకి పరలోకం రాదు. నీతి నిమిత్తమై హింసింపబడి వారే పరలోకానికి వారసులవుతారు. అట్టి వారే పరలోకానికి వెళతారు. మీరు గమనించండి. నీతి కావాలి. ఎంతమందికి కావాలి చెప్పండి? నీతి అందరికీ కావాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు గనక దేవుడు పిల్లలు కూడా నీతిమంతులు అవ్వాలి. ఈ రోజున ఈ భూలోకంలో, ఈ సృష్టిలో, ఆకాశము కింద, భూమి మీద నీతి కొరకు హింసింపబడిన నరుడు ఎవడు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన పోలికేమిటి? ఆయన ఎందుకు హింసించబడ్డాడు? ఇవన్నీ మనం గమనిస్తే ఆకాశము కింద, భూమి మీద హింసింపబడిన, నీతి కొరకు హింసింపబడిన మనిషి ఎవరు అంటే నరులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే హింసింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు రాజులు, అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా హింసింపబడ్డారు. కానీ నీతి కొరకు హింసింపబడల వాళ్ళు, అన్యాయం కొరకు హింసింపబడ్డారు, అక్రమాల కొరకు హింసింపబడ్డారు, ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టి హింసింపబడ్డారు, అనేక రకాలైన తప్పులు చేసి దుర్మార్గులుగా హింసింపబడ్డారు. కానీ క్రీస్తులో రోవంత కూడా తప్పు లేదు. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి కొరకు హింసింపబడిన పరలోక మహిమగల దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీతి కొరకు హింసింపబడింది ఎవరు అంటే ఒక్క యేసు ప్రభు అని చెప్పాలి. చెప్తారా? ఎంతో మంది రాజకీయ నాయకులు హింసింపబడ్డారు. ఎంతో మంది గజ దొంగలు హింసించబడ్డారు. నరహంతకులు హింసింపబడ్డారు. వాళ్ళు హింసింపబడిన దానిలో రవ్వంత కూడా నీతి లేదు. ఉందంటారా? రవ్వంత కూడా నీతి లేదు. యేసుక్రీస్తులో ఏ పొరపాటు లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. నీతి కొరకే సర్వమానవాళ కొరకు హింసింపబడింది యేసయ్య ఒక్కడే. ఆయన ఈ రోజు నువ్వు తెలుసుకుంటే, ఆయన ఈ రోజు నీ నోటితో దేవుడని ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమించబడతాయి, నీ దుర్మార్గాలన్నీ క్షమించబడతాయి. నీకొచ్చే ప్రతి కీడు ఆగిపోతుంది, ప్రతి శోధన ఆగిపోతుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. మరొక మాట చెబుతున్నాడు యేసు ప్రభు, మీరు చక్కగా వినాలి. 11వ వచనంలో, నా నిమిత్తం మిమ్మును, నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అయిన దేవుడు నీతిమంతుడు,
నీతి కొరకు విమర్శింపబడ్డాడు. ఆయన సర్వమానవాళ్ళ కోసం విమర్శింపబడి అందరినీ రక్షించిన దేవుడు. ఆయన అంటున్నాడు, నా నిమిత్తం మిమ్మలను విమర్శించి, ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి విమర్శించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పని మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని నిందించారా? మీ మీద చెడ్డ మాటలు వేశారా? చెడ్డ మాటలు పలికారా? ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. అబ్బా, చాలా మంచివాళ్ళు మీరు. మీకు ఒక ఆశీర్వాదం కూడా రాదు, ఒక్క దీవెన కూడా రాదు మీకు. యేసు ప్రభు నిమిత్తం నువ్వు నిందించబడాలి, విమర్శించబడాలి. చెడ్డ మాటలెల్లా నీ మీద ప్రజలు వేసినప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలవు. మీ మీదకి అలాంటివి వచ్చాయి, కానీ ఆ వచ్చిన వాటిని మీరు ఉపయోగించుకోలేదు. ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, విమర్శిస్తారు, మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు, మీరు ధన్యులు. ఒకవేళ ఎవరైనా నాలాంటి వాడు మీ మీద ఒక నిందేస్తే నా మీద 100 నిందలు వేస్తారు. మీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? చెప్పండి, వస్తుందా? నీ మీద నిందలు వేస్తూ ఉన్నప్పుడు, చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నువ్వు ఆనందిస్తూ ఉంటే, నువ్వు సంతోషిస్తూ ఉంటే అవే నీకు ఆశీర్వాదాలు, అవే నీకు దీవెనలు. అర్థం చేసుకున్నాడు. ఎవరైనా నిందిస్తే నువ్వు వాళ్ళని నిందించొద్దు. ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలికితే మరలా నువ్వు వాళ్ళ మీద చెడ్డ మాటలు పలకూడదు. ఎందుకంటే నీ మీదకి వచ్చే నిందలు నీ ఆశీర్వాదాలు, నీ మీదకి వచ్చే అవమానాలు నీకు దీవెనలు, నీ మీదకి వచ్చే చెడ్డ మాటలు ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుడు నీకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మీ జీవితంలో ప్రభువుని నమ్మినాక, బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చినాక, నీ పక్కింటి వాళ్ళు నిందిస్తే, చెడ్డ మాటలు పలికితే నువ్వు మౌనంగా ఉన్నావా? ఓర్చుకున్నావా? సహించావా? ఇది క్రీస్తు ద్వారా వస్తున్న నిందని నువ్వు తగ్గించుకుంటే, క్రీస్తు ద్వారా వస్తున్న అవమానమని నువ్వు తగ్గించుకుంటే, అవి దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు, దీవెనలుగా మార్చగలడు, నీకు కావలసిన మేలుగా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? యేసు ప్రభు మరొకసాట చక్కని మాట మనకు తెలియపరుస్తాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అయిన దేవుడు మనకు చెబుతున్న ఒక చక్కని మాటను మనము చదువుకున్నట్లయితే, అక్కడ మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచుండిను కనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? ఈ పత్రికలో రాయబడిన ఈ శ్రేష్టమైన మాట, క్రీస్తు నిమిత్తం నువ్వు నిందల పాలవ్వాలి. నిందలు వస్తే మీకు అవమానం, నిందలు వస్తే తట్టుకోలేరు, చెడ్డ మాటలు పలికితే తట్టుకోలేరు, బాధ, వేదన. ఆ మాట అడిగేంత వరకు నీ ఊరుకుంటారా? పని ఇక్కడ ఓర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా ఏమంటే ఉన్నారా? సృష్టిలో ఉన్నారా? ఉన్నాడట మా నరసింహరెడ్డి గారు, చేయుతున్నాడు. నిజమే, ఆయనలో ఓర్పు ఉంది, సహనం ఉంది, నెమ్మది ఉంది, నవ్వుతా వెళ్ళిపోతాడు అంతే. వింటున్నారా? క్రీస్తు నిమిత్తం నిందల పాలైన వెడల మహిమ స్వరూపి అయిన యేసయ్య ఆత్మ మన మీద నిలుస్తుందంట. నిందలు వచ్చినప్పుడు మన మీద ఆయన ఆత్మ ఉంటుందంట. అవమానాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడంట. చాలా మంది ఎందుకో తొందరపడతారు. వాళ్ళు నిందలు వేసారో వేయలేదో ముందే వీళ్ళు ఆ నిందలు గురించి గ్రహిస్తారు. ఎందుకంటే ఆ పక్కింటోళ్ళు నీ మీద ఏదో నిందలు వేస్తున్నారు అమ్మనగానే ఏమకి కొంచెం బాధ. నా మీద వేసిందా నిందా? ఆమె సంగతి తెలుస్తానంటది. ఏం క్రైస్తవురాలే,
ప్రార్థనకు పోయామే బాగా పాటలు పాడుద్ది, బాగా బైబిల్ చదువుద్ది, ప్రవచన కూడా చెప్పుద్ది. ఏం లాభం చెప్పండి? క్రీస్తు నిమిత్తం మనం నిందల పాలవ్వాలి. క్రీస్తు నిమిత్తం అబద్ధపు మాటలేని మన మీద, చెడ్డ మాటలేని మనం చేయనివన్నీ వాళ్ళు వేసిన రోజే మనకు ఆశీర్వాదం. మనం చేసిన దానికి మనకేమీ రాదు. మనం ఏదైనా తప్పు చేశామనుకోండి, దాన్ని అందరు అనుకున్నారనుకో, దానివల్ల నువ్వు కోప్పడి ఉపయోగం ఏం లేదు. నువ్వు నీతి నిమిత్తం ఈ నిందలు అనుభవించాలి, ఈ శ్రమలు అనుభవించాలి, ఈ శోధనలు అనుభవించాలి. యేసుక్రీస్తులో నీవు పాలివారిగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు భక్తురాలుగా ఉండాలి. ఏమండి ఉంటారా? చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చేతులెత్తి ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి, రెండు చేతులెత్తి. ఏమండి? ఎవరన్నా సాడీ చెప్పేవాళ్ళు ఉంటారు, సాడీ మారేవాళ్ళు, తంటాలు మారేవాళ్ళు అంటారు వాళ్ళని. ఇల్లు తిరిగి సాడీ చెబుతూ ఉంటారు. ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, ఆమె మంచిది కాదు, ఏం మంచిది కాదు, యేసుదాసు మంచోడు కాదు, ప్రసాద్ ఆయన మంచోడు కాదు, ఇంకొక ఆయన మంచోడు కాదు. ఈ రకంగా కొంతమంది పోకిరి వాళ్ళు ఉంటారు. ఓరక వాళ్ళని గురించి వీళ్ళని గురించి ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకు అనవసరం. యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్మేస్తే ఆయన ఏమన్నా అన్నాడా? పడంగా నెడతా కొడతా ఉంటే ఏమన్నా అన్నాడా? ఆయన్ని చిత్రహింసలు పెడతా ఉంటే అన్నాడా? చెప్పండి, అనలేదు కదా. ఆయనలాగా మనము నిందలు అనుభవిస్తే అవి మనకు ఆశీర్వాదం, అవి మనకు మేలు, అవి మనకు దీవెనలు, అవి మనల్ని ఆదరిస్తాయి, అవి మనకు ఎంతో విలువనిస్తాయి. యేసుక్రీస్తు ఎంత విలువ గలవాడయ్యాడు చివరికి చెప్పండి. ఈ సృష్టిలో ఆయనే గొప్పోడయ్యాడు కదా. ఎందుకు గొప్పోడయ్యాడు? ఆయన మీదకు వచ్చిన నిందలు అలాంటి, అవమానాలు అలాంటి. ఆయన చిత్రహింసలు పడ్డాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన కష్టాలు పడ్డాడు, ఆయన నష్టాలు అనుభవించాడు. ఆయన దేవుడయ్యుండి కూడా మనిషిగా మనతో ఉండి మనుషులకు రావాల్సినవన్నీ నిందలు ఆయన అనుభవించాడు. ఈరోజు మనం అలాంటి నిందలు వచ్చినప్పుడు ఓర్పు కావాలి. నోరు తెరవకూడదు అన్నమాట. చెప్పండి, నోరు తెరవకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు తొందరపడి మాట్లాడకూడదు, కోపపడకూడదు, దుర్భాషలు మాట్లాడకూడదు. మనం కరెక్ట్గా ఉండాలి. అంటే ఈ నిందలు వచ్చినప్పుడు నీవు ఎప్పుడైతే ఆయన నిందలలో నీవు పాలిభాగస్తురాలుగా, ఆయన నిందలలో నీవు కూడా ఒక వంతుగా ఉన్నట్లయితే తప్పక ఆయన రాకట్లో నిన్ను నన్ను అలాంటి వారిని అందరినీ దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో అలాంటి వారి కోసమే వచ్చాడు. ఎవరైతే నిందించబడుతున్నారో, ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఎవరైతే పడిపోయి ఉన్నారో, ఎవరైతే చెడిపోయి ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆయన కాపాడటానికి ఆ పరమ తండ్రి మన కోసమే నిందలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. ఎన్నో ఇబ్బందులు పడిన యేసయ్య మనకు చెప్పే మాట ఏంటంటే, నా నిమిత్తం జనులు మిమ్మలను నిందిస్తారు, విమర్శిస్తారు, చెడ్డ మాటలల్లా మీ మీదకి వచ్చినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీకు గొప్ప బహుమతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం చేసుకుని. ఎందుకంటే ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో నువ్వు కనపడాలంటే నిందలు రాకుండా, అవమానాలు రాకుండా, బాధలు రాకుండా, కష్టాలు రాకుండా దేవుని బిడ్డలు కానే కాదు. భక్తులను చూడండి, అపోస్తులను యేసు ప్రభు కంటే ఇంకా ఎక్కువగా హింసింపబడ్డారు. వాళ్ళు రవ్వంత పొరపాటు వాళ్ళలో కూడా లేదు. వాళ్ళు హింసింపబడ్డారు. పేతురు సిలువేయబడ్డాడు. అపోస్తుడైన పౌలు గొడ్డవలతో నరకబడ్డాడు. ఇంకా మిగతా భక్తులందరూ, మరొక ఆయన్ని చర్మమంతా ఏటకు తీసినట్టు తీశారు.
స్తోమాన్ని బరిషతో పొడిచారు. భయంకరమైన చిత్రహింసలు భక్తులు పడి పరలోకానికి వెళ్ళిపోయారు. మనం కూడా అలాంటి కష్టాలు పడాలి, నిందలు అనుభవించాలి. రకరకాలైన చెడ్డ మాటలు మన మీద పలుకుతారు. మనం తొందరపడకూడదు. ఎందుకు నాకు ఈ చెడ్డ మాట వచ్చింది అని ఇంకొక ఆమెకి చెప్పి, ఇంకొక ఆయనకి చెప్పి, నువ్వు అలా తొందరపడినందున దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీకు రాకుండా పోతాయి. నీకు ఆశీర్వాదం కావాలి అంటే నీవు ఆయన నిమిత్తం శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి. నోరు కూడా తెరవకూడదు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? క్రైస్తవ బిడ్డలు అనిపించుకోవాలి అంటే నీవు ఆయనతో సరైన సావాసం కలిగి ఉండాలి. మనము ఆయన ద్వారాగా మనం దీవించబడాలంటే మనకి ఇవన్నీ రావాల్సిందే. మనకై మనం తెచ్చుకోకూడదు, కానీ క్రీస్తు నిమిత్తమే రావాలి. దేవునికి అందరూ స్తోత్రాలు చెప్పండి. వాళ్ళను కదిలించుకొని వీళ్ళను కదిలించుకొని అల్లరి సిల్లరి మాటలతో నీ మీదకి ఏదైనా ఒక గొడవ లేదా ఒక తగాద లేదా ఒక నింద నీ మీదకి వచ్చినప్పుడు దానివల్ల నీ కీడే. గాని క్రీస్తు నిమిత్తం నువ్వు పరిశుద్ధురాలుగా ఉన్నప్పుడు, పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, క్రమంగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఇలాంటివన్నీ నీ మీదకి వస్తాయి. అప్పుడే నువ్వు ఆనందించాలి, అప్పుడే నువ్వు సంతోషించాలి, అప్పుడే నీకు కావలసిన మేలులన్నీ దేవుడు ప్రసాదిస్తాడు. నీ జీవితంలో మరుపురాని మేలులు జరగాలంటే నిందలను అనుభవించాలి, అవమానాలను భరించాలి, శోధనలు జయించాలి. కష్టాల్లో నష్టాల్లో దేవునితో సరైన సావాసం పెట్టుకొని ప్రార్థనలో నువ్వు ముందుకు సాగాలి. నిందలు వచ్చినాయని నువ్వు కలవరపడి, అవమానమైన మాటలు వస్తున్నాయని కలవరపడితే ఆ మేలులు నీ జీవితంలో చూడలేవు. మంచి వాళ్ళ మీద ఎన్నో నిందలు వస్తాయి, నీతిమంతునికి ఎన్నో ఆపదలని బైబిల్ చెబుతా ఉంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుదా. మరోసారి చెప్పండి, దేవుని స్తోత్రం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఎంతమంది నిందలు వచ్చినప్పుడు ఓర్చుకుంటారు? చేతులు ఎత్తండి. నిందలు వచ్చినప్పుడు, చెడ్డ మాటలెల్లా మీ మీద పలికినప్పుడు, చెడ్డ మాటలు అంటే మీకు తెలుసా? చెడ్డ మాటలు అంటే కోపం వచ్చే మాటలు, నీకు బాధ కలిగే మాటలు, నీకు దుఃఖం కలిగే మాటలు, భరించలేని మాటలు. ఈ మాటలు చెడ్డ మాటలు. నువ్వు చేయని పనులు చేసావని దుర్మార్గమైన నిందలు నీ మీదకి వచ్చినప్పుడు సంతోషించమంటున్నాడు యేసయ్య. అలాంటి తగ్గింపు జీవితం మనకు కావాలి, అలాంటి ఓర్పు మనకు కావాలి, అలాంటి నెమ్మది మనకు కావాలి. తొందరపడి ఎవరైనా చెడ్డ మాటలు వేసినప్పుడు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు దాన్ని జయిస్తావు. దానియేలు మీద అన్ని అబద్ధాలు వేశారు. దానియేలు ఎదురు తిరిగి ఎందుకు మీరు నన్ను ఇలా అంటున్నారని అనలేదు, కానీ వాటిని పరిష్కరించే దేవుని దగ్గరికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థిస్తే అవన్నీ పరిష్కారం అయిపోయాయి. దేవునికి స్తోత్రం. దానియేలు మీద వేసిన అబద్ధపు నిందలు వాటన్నిటిని ఎవరు జయించారు అంటే నీతిమంతుడైన యేసయ్యే జయించాడు. ఈ రోజు కూడా మన పక్షంలో ఆయనే ఆ నిందలు తొలగిస్తాడు, ఆ అవమానాలు తొలగిస్తాడు, ఆ చెడ్డ మాటలు తొలగిస్తాడు. మనల్ని ఆ నిందలు అవమానాలు వచ్చిన చోటులో మనందరినీ ఇలువుగా దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దానియేలును శత్రువుల మధ్యలో ఏం చేశాడు? ఘనపరిచాడు దేవుడు. దానియేలు జయించాడు. అబద్ధాలను, మోసాలను, అన్యాయాలను వాటన్నిటిని దానియేలు ఏం చేశాడు? జయించాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అనేవారు అగ్నిగుండాన్ని చల్లార్చారని అంటారు అందరూ. కాదు, అగ్నిగుండాన్ని చల్లార్చింది దేవుడే. ఏడంతల మంటలు ఆరిపేసింది ఎవరో? దేవుడే. షడ్రకు మెషకు అబేద్నెగోలు వాసన కూడా లేకుండా చేసింది ఎవరో? దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. నీ మీద వచ్చిన నిందలు ఆయన మంచి మాటలుగా మార్చగలడు. నీ మీదకి వచ్చిన చెడ్డ మాటలు మంచి మాటలుగా
నీ మీదకి వచ్చిన నిందలు ఆశీర్వాదంగా మార్చగలిగి నిన్ను అవమానపరిచే వారి దగ్గర, అందరి దగ్గర నిన్ను ఇలువుగా దేవుడు కాపాడుతాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదా. ఎవరైనా నిందలు వస్తుంటే భరించాలి కానీ బాధపడకూడదు, ఓర్చుకోవాలి కానీ తొందరపడకూడదు. అలాగైతే క్రీస్తు ఈ లోకాన్ని కాపాడలేకపోయేవాడు. అర్థమవుతుందా? ఈ లోకాన్ని కాపాడలేకపోయేవాడు, మనల్ని కాపాడలేకపోయేవాడు యేసయ్య. దేవుడు అన్నిటిని భరించి మనల్ని కాపాడాడు. ఈరోజు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నీవు క్రీస్తు నిమిత్తం ఓపిక, ఓర్పు, సహనం, నెమ్మది, నోరు మూసుకొని, చెవులు మూసుకొని మనం దేవునితో సావాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ నిందల మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి. ఆ నిందల మాటలకు ఎదురు తిరిగి మాట్లాడకుండా నోరు కూడా, ఎంతమంది మూసుకుంటారు నోరు చెప్పండి? ప్రార్థన చేయడానికి నోరు తెరవండి, మంచి మాటలు మాట్లాడటానికి నోరు తెరవండి, మృదువైన మాటలు మాట్లాడటానికి నోరు తెరవండి, కానీ దుర్భాషలు మాట్లాడటానికి నోరు తొందరపడకూడదు. నోటికి ఒక సిక్కం ఉంది, ఎద్దుకు ఒక సిక్కం ఉంటుంది, మనిషికి ఒక వాక్యం అనే సిక్కం కూడా ఉంటుంది. దయచేసి క్రైస్తవులు అయిన మనం నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. చెడ్డ మాటలెల్లా మన మీదకి వచ్చినప్పుడు మనం ధన్యులు అవుతాం. దయచేసి మీరు ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచైనా మీకు రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు ప్రార్థించబోతున్నా. ఈ లోకంలో యేసు ప్రభువుని ముందుగానే నిందించారు, ఆయన్ని విమర్శించారు, ఆయన ఎంతో ఘోర బాధలు పెట్టారు, ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. ఆయన బిడ్డలమైన మనం ఈ లోకంలో నిందించబడకుండా, విమర్శింపబడకుండా, దూషింపబడకుండా, చెడ్డ మాటలు మన మీదకి రాకుండా మనం ధన్యులం అవలేం. మనం ఆయనలో పాలివారం అవలేం. అందుకే అపోస్తలులు క్రీస్తు కోసమే బ్రతికారు, క్రీస్తు కోసమే చనిపోయారు. మనం కూడా ఆ ప్రభువులో ముందుకు సాగిపోదాం. ఎన్ని వచ్చినా వాటిని ఎదుర్కొందాం. మనల్ని మనం కాపాడుకుందాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. అయ్యా, నీతి కొరకు విమర్శింపబడింది నువ్వు ఒక్కడివే. ఆకాశము కింద, భూమి మీద ఏ నరుడు లేడు. నీలో రవ్వంత పాపము లేకుండా నీతితో ప్రభువా మీరు ఆ విమర్శను జయించారు, ఆ నిందలను జయించారు, ఆ అవమానాలు జయించారు, పాపమును జయించారు, శాపమును జయించారు, సర్వలోక మానవాళ్లను మీరు కాపాడారు తండ్రి. అలాంటి ఓర్పు, సహనం, నెమ్మది మాకు అనుగ్రహించండి దేవా. ఇదిగో మీ సంఘ బిడ్డలను దీవించండి ప్రభువా. సంఘాన్ని కాపాడండి. సంఘములో బిడ్డలందరూ అయ్యా ఓర్పుతో, సహనముతో నీ శ్రమలలో పాలివారిగా ఉండటానికి సహాయపడమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.